నా పేరు విజయ్ కుమార్ అనంతపూర్ సార్. రిగార్డింగ్ బ్యాంక్ నిఫ్టీ నిన్న కొంచెము ఇబ్బందిగా ఉన్నింది సార్. అంటే ఒక 60 to 70% వరకు కొంచెం ఉన్నింది. ఈరోజు సార్ గారు క్లియర్ చేశారు. ఫుల్లీ సాటిస్ఫైడ్. ఇంకా టాప్స్ అండ్ బాటమ్స్ మార్వలెస్. ఓకే సార్. ఏమంటే ప్రాక్టీస్ చేయాలి సార్ బ్యాంక్ నిఫ్టీ. డెఫినెట్గా సార్, ఖచ్చితంగా. రైట్, థ్యాంక్ యూ సార్. ప్రాక్టీస్ చేయండి, డెఫినెట్గా సక్సెస్ అవుతారు. థ్యాంక్ యూ సార్. రైట్స్. నా పేరు దేవేందర్ రెడ్డి సార్, నేను హైదరాబాద్ నుండే. ఎస్ సార్. ఓవరాల్ ఎక్స్పీరియన్స్ వెరీ గుడ్ సార్. సో అంటే మీకు ప్రూవెన్ స్ట్రాటజీ అంటే మీరు కష్టపడాల్సిన అవసరం లేకుండా వెళ్ళి మీకు ఒకటి నోట్లో కలిపి ముద్ద పెట్టినట్టు. సో వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. సేమ్ అంటే సార్ చెప్పినట్లు కష్టం అంటే సేమ్ ఎక్స్ప్లెయిన్ చేసి మళ్ళీ వెంటనే మనం క్యాలిక్యులేట్ చేసుకుని అదంతా చేసుకోవడానికి కొంచెం టైం పట్టింది. బట్ ఒకసారి దగ్గర కూర్చొని ఎక్స్ప్లెయిన్ చేసి ఇది అని అంటే ఒకేసారి ఎక్స్ప్లెయిన్ చేసి ఒకేసారి అన్ని అర్థం కావాలన్నా కానీ కావు. సో మనం దాన్ని కూర్చొని ఆలోచించుకొని డౌట్స్ క్లియర్ చేసుకున్న తర్వాత ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. మంచి ఎక్స్ప్లెయిన్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. ఎస్ సార్, గుడ్ ఈవినింగ్. నేను డాక్టర్ దేవేందర్ని సార్, వరంగల్ నుంచి వచ్చాను సార్. అయితే నేను ఇక్కడ రాకముందు నేను ఒక 30 lakhs దాకా ఇన్వెస్ట్ చేశాను సార్. చేసింది అంటే నేను 2.5 years అయింది వచ్చి మార్కెట్లో. కానీ అప్పటి నుంచి ఏంటంటే నాకు ఎక్కడ ఎంట్రీ ఎక్కడ ఎగ్జిట్ అనేది తెలియదు సార్. అంటే కొన్ని మంచి స్టాక్స్ కొన్ని మంచి కంపెనీస్ నేనే సెలెక్ట్ చేసుకొని ఓన్గా పెట్టుకున్నాను. కానీ మార్కెట్ పడిపోయినప్పుడు చాలా భయపడేవాడిని సార్. భయపడి 5%, 10%, 20% కూడా లాస్ అయ్యేవాడిని. అట్లా భయపడి చాలా రోజుల తర్వాత మళ్ళీ మొత్తం రిమూవ్ చేసుకున్నాను సార్. అంటే మొత్తం నా క్యాపిటల్ అంతా తీసేసుకున్నాను. అట్లా ఒక 10 lakhs దాకా నష్టపోయాను సార్. తర్వాత మీ సుమన్ టీవీలో మీరు వచ్చిన తర్వాత మీ వీడియోస్ చూశాను సార్. అక్కడ నుంచి ఇప్పుడు జీ టీవీలో కూడా ఫాలో అవుతున్నాను. ఆ వీడియోస్ చూడడం వల్ల తర్వాత ఆ నమ్మకంతో కొన్ని స్టాక్స్ పెట్టడం స్టార్ట్ చేశాను సార్. అప్పటి నుంచి ఎవ్రీ మంత్ అంటే లాస్ట్ మే నుంచి స్టార్ట్ చేశాను. ఇప్పుడు 10 months అవుతుంది సార్. ఈ 10 monthsలో 30 lakhsతో ఒక 13 lakhs ప్రాఫిట్ చేశాను సార్. ఇప్పుడు థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్ సార్. సో అప్పటి నుంచి ఇక ఎప్పుడు రావాలని వెయిట్ చేస్తున్నాను సార్. అయితే లాస్ట్ టైం డిసెంబర్లో చెన్నైలో ఉండే సార్. కాకపోతే చెన్నై దూరం, హైదరాబాద్ అయితే మనకు దగ్గర కదా, ఇక్కడ ఇంకా బాగుంటుందని అందరూ మన వాళ్ళు ఫ్రెండ్స్ కలుస్తారని ఇక్కడే వచ్చాను సార్. తర్వాత ఫస్ట్ డే బ్యాంక్ నిఫ్టీ అవి సరిగా కొంత అర్థం కాలే, కన్ఫ్యూజన్ ఉండే సార్. కానీ తర్వాత సెకండ్ డే మొత్తం క్లారిఫై అయింది. సెకండ్ టాప్ టు ఈ బాటమ్ కూడా చాలా బాగుంది సార్, ఎక్సలెంట్. అంటే ఫ్యూచర్లో ఇంకా ఎక్కువ సంపాదిస్తాన ఆశ వచ్చింది సార్. ఈ నమ్మకంతో మీకు థ్యాంక్స్ సార్, ఎప్పుడు రుణపడి ఉంటాను సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ సార్.